హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. సరే, మరి ఇవాళ టాపిక్ ఏంటి? ఇవాళ టాపిక్ ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీతో ఇంకో హీరో యాక్సెప్ట్ చేసి 100 కోట్లు కొట్టాడు. అది టాలీవుడ్లో క్వైట్ కామన్ కదా. టాలీవుడ్లో అంటే అన్ని ఇండస్ట్రీలోనూ కామన్. సరే, మరి రిజెక్ట్ చేసిన హీరో ఎవరు, యాక్సెప్ట్ చేసిన హీరో ఎవరు? హీరో ఎవరంటే రామ్ చరణ్. రామ్ చరణ్ కదా? అవును. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఒక స్టోరీతో హీరో ధనుష్ ఆ స్టోరీని యాక్సెప్ట్ చేసి ఆ సినిమాతో 100 కోట్లు కొట్టాడు. ఏ మూవీ అది? గెస్ట్ చేయి. డైరెక్టర్ ఎవరు? తెలుగా తమిళ? తెలుగు డైరెక్టరే. తెలుగు అంటే కుబేరానా? కాదు. అయితే ఇంకా డెఫినెట్గా సారే. సారే. ఓకే. యాక్చువల్లీ ఆ స్టోరీని వెంకీ అట్లూరి గారు ముందుగా రామ్ చరణ్ గారికే వినిపించారంట. రామ్ చరణ్ గారికి స్టోరీ నచ్చింది, బాగుందని చెప్పారంట, కానీ ఆ స్టోరీని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ మూవీలో మాస్ ఎలిమెంట్స్ ఏవి లేవు. అలాంటి క్లాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేరని రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడంట. అది కూడా నిజమే కదా. రామ్ చరణ్ అంత క్లాసికల్ స్టోరీలో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేరు. ఇన్ఫాక్ట్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడానికి కూడా కారణం అదే. గేమ్ చేంజర్లో ఆడియన్స్కి రామ్ నందన్ లాంటి కాలేజ్ బాయ్ క్యారెక్టర్ అంతగా నచ్చలేదు, కానీ అప్పన్న వంటి మాస్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. అవును. అండ్ రామ్ చరణ్ ఇంకా రిజెక్ట్ చేసిన స్టోరీస్ ఏవేవి ఉన్నాయి? రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన మిగతా స్టోరీస్ అంటే ఓకే బంగారం, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఏజెంట్ వంటి మూవీస్ని రిజెక్ట్ చేసేసాడు. ఏజెంట్ మూవీనా? అవును. అయితే రామ్ చరణ్ సేఫ్ అయిపోయాడు. అండ్ కింగ్డమ్ మూవీ కూడా రామ్ చరణ్ చేయాల్సి ఉందని టాక్. ఓకే. గేమ్ చేంజర్ టైంలో గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్తో ఒక సినిమా చేయాలని స్టోరీ వినిపించాడు. బట్ డేట్స్ కుదరక గేమ్ చేంజర్ కారణంగా గౌతమ్ తిన్ననూరితో ఆ మూవీ చేయలేదు. అయితే ఆ మూవీ కూడా రామ్ చరణ్ చేయకపోవడమే మంచిదైంది. ఓకే. సో ఫ్రెండ్స్, మరి సార్ వంటి క్లాసికల్ మూవీలో రామ్ చరణ్ చేసింటే ఎలా ఉండేది? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఒకసారి ఈ ఫ్లోలో నుంచి బయటకు వచ్చేసి వీడియోని లైక్ చేశారో లేదో చెక్ చేయండి. ఒకవేళ లైక్ చేయకపోతే కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఆ లైక్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ని అలా టచ్ చేసి వదిలేసేయండి. ఓకే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.